సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం కానీ రైతాంగం కానీ ఇతర ప్రజలు కానీ విజయవంతం చేయాలని చెప్పేసి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా యూనియన్ తరఫున కోరుతున్నాను. ప్రధానంగా మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు అనేక సంవత్సరాల నుంచి అనేక రకాల పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా చేసి ఇలా యాజమాన్యానికి అనుకూలమైనటువంటి విధానం కొనసాగించే పద్ధతి నిన్నటి వరకు గుజరాత్లో ఉంటే ఇవాళ నేటి నుంచి తెలంగాణ ప్రాంతంలో కూడా 8 గంటలకు బదులు 10 గంటలకు అగ్రిమెంట్లు అనేది లేబర్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే ఇది చాలా చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. ఈ ప్రభుత్వాలు ఈ రకంగా కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగించడం కార్మిక వర్గాన్ని మరీ దోపిడీ చేసుకునే రకంగా వాళ్ళను నష్టపరిచే రకంగా మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివరించడం అనేది చాలా చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. కాబట్టి ఇదే కాకుండా నిన్నటి వరకు ఉన్నటువంటి విధానాలు వేరు. నాటి నుంచి నేటి వరకు 47 కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో ఉంటే ఓన్లీ 7 కోట్ల మందికి ఆ చట్టాలను అమలు చేశారు. ఆ చట్టాలు కూడా ఇవాళ మొత్తం రద్దు చేసేసి 47 కోట్ల మందికి కార్మికులకు ఏది కూడా ప్రయోజనం లేకుండా 8 గంటల పని దినాన్ని 10 గంటలకు చేయడం, ఆ రకంగా యాజమాన్యాలకు పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానం. గతంలో అనేక మంది సర్వేలలో 4 గంటలు పనిచేస్తేనే 8 గంటల పని అనేది ఆ యాజమాన్యానికి దొరుకుతున్నది. అటువంటప్పుడు అనేక సంఘాలు అనేక మంది సర్వేలలో చెప్పినటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసి ఇవాళ 10 గంటల అగ్రిమెంట్లు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వాలు ఒక దిక్కు ఈ రకంగా చేస్తున్నాయి యాజమాన్యాలకు అనుకూలంగా, ఈ యజమానులు కూడా ఈ రకమైనటువంటి విధానం సరైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం 8 గంటలు సాధించుకొని 40 ఏళ్ళైంది. మరి దాన్ని పక్కకు పెట్టేసి ఇవాళ ఈ రకంగా కొనసాగడం సరైనది కాదు. వెంటనే మేము కోరేది ఏంటంటే రాజీనామా చేసినటువంటి ప్రతి ఒక్కళ్లకు 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అదే రకంగా కనీస వేతనాల చట్టం ప్రకారంగా 26,000 జీతం ఇవ్వాలని, ఇటువంటి అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి TUCI తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్తున్నాం. అదే రకంగా ఈ 4 కోట్లను కూడా వెంటనే రద్దు చేసేసి గతంలో ఉన్నటువంటి చట్టాలను వెంటనే అమల్లోకి తీసుకురావడం, 8 గంటల పనిని కూడా అమల్లోకి తీసుకురావడం అనేది ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తే బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం ఈ దేశ ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి TUCI తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 9 తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెను అన్ని రకాల కార్మిక వర్గం అన్ని రకాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలా. ఈ ప్రభుత్వాలకు బుద్ధి తీసుకురాతందుకు చేయాల్సినటువంటి పని ఈ 9 తారీఖు నాటి సమ్మె, దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరిని కోరుతున్నాం.